మన వెనకాల ఉన్నది లచ్చన్న బావి. గచ్చు బావికి ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అయితే చాలా బాగుంది స్ట్రక్చర్ కానీ ఏది కానీ డిస్టర్బెన్స్ ఏమి లేదు, సూపర్గా ఉంది. జస్ట్ ఒక 2-3 రోజులు కాన్సన్ట్రేషన్ చేసి మొత్తం చుట్టుముట్టు పరిసరాలన్నీ క్లీన్ చేస్తే, పరిసరాలన్నీ గలీజ్గా ఉన్నాయి కాబట్టి ఈ పరిసరాలు క్లీన్ చేస్తే, ఇక్కడ ఒక వేవ్ ఉంది, అక్కడ లోపల సొరంగం వేవ్ ఉంది రావడానికి నిర్మించే విధానం. తర్వాత కింద మెట్లకెళ్ళి దిగి మన చుట్టుముట్టు నడవచ్చు అంట. మహేష్ అన్న ఇంతకుముందు నడిచిండంట. ఇప్పుడు అది వే అంతా ఉంది అన్నట్లు. దీనికి కూడా సంబంధించింది మనము గచ్చిబావిది ఒక స్టేజ్ వచ్చి మంచిగా సెటరేట్ అయిపోయిన తర్వాత దీనికి కూడా మనము ప్రోగ్రాం పెట్టుకుందాము. ఓకే, ఇది కూడా ఒక రకంగా వారసత్వ సంపద. ఈ కాలంలో కట్టింది కదా, ఆ స్ట్రక్చరు, ఆ శిల్పి, ఆ నైపుణ్యం చూసేస్తే అక్కడి నుంచి మోటలు ఉన్నాయి చూడండి, 1 2 3 పెద్ద మోటలు ఉన్నాయి. ఆ మోటలు ఉన్నాయి, ఆడ కూడా మోటలు కనబడుతున్నాయి కదా. ఇంకా అక్కడ కూడా మనకు మోటలు కనబడుతున్నాయి కాబట్టి ఓకే, లచ్చన్న బావిది కూడా మళ్ళీ ఒకసారి ప్రోగ్రామ్ చేసుకుందాం. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది లచ్చన్న బావి. లచ్చన్న బావి కూడా ఎంతో లక్షణంగా ఉంది. ఇవి మెట్లు, లచ్చన్న బావిలోకి వెళ్ళేట్లు. మెట్ల మార్గంలో మొత్తం పెద్ద పెద్ద చెట్లు మెరిచినాయి. మెట్ల మార్గంలో చెట్లు మొలిచినాయి. ఇంకా వ్యవసాయ పొలము మొత్తం నిండా నీళ్ళున్నాయి. లోపల కొనికే ప్రయత్నం చేసినా, లోపల కూడా పోయినా కానీ మొత్తం బాగానే ఉంది. ఇంత ఇంచుమించు కొద్దిగా 5-6 రోజులు కష్టపడి అందరం శ్రమిస్తే అలా లచ్చన్న బావికి కూడా మనము ఒక రూపురేఖ తెచ్చిన వాళ్ళం అవుతాం. దీని గురించి కూడా కొద్దిగా మొత్తం చరిత్ర అది ఏంది మొత్తం కనుక్కుందాం. అయితే డిస్టర్బెన్స్ ఎక్కడ ఏం లేదు, చాలా బాగుంది. నీళ్లు బాగున్నాయి, ప్యూరిటీ ఉన్నాయి. మెట్ల మార్గంలో చెట్లు చూడు, ఎంత పెద్ద పెద్ద చెట్లు మొలిచినాయి. నిరాధారణకు గురైన వారసత్వ సంపదలు అన్నట్లు. అదే అలా పక్కలే ఉంది చాలా రోజుల నుంచి అన్నోళ్ళు చెప్తా ఉంటే గీయాల పోయి అయితే చూసిన, చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది. దీన్ని కూడా మనం పునర్నిర్మించి పునర్వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాము. నిండా నీళ్ళు ఉన్నాయి, అడుగుని ఎంతో కొంత నీళ్ళు బయటికి కొడదామా లేదా అనేది అందరి సమక్షంలో కలిసి నిర్ణయం తీసుకుందాము. బట్ లచ్చన్న బావి కూడా లక్షణంగా ఉంది కాబట్టి లచ్చలు పోయాల్సిన అవసరం లేదు. కాస్త శరీరక శ్రమ చేసేస్తే మన లచ్చన్న బావిని పునర్వినియోగంలోకి తీసుకురావచ్చు. గుడ్ మార్నింగ్.